శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి నిష్ఠ వహించిన సందర్భంగా స్వామివారి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ తెలిపారు. ఈ ఉత్సవాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహిస్తారని చెప్పారు. నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్టపై ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, శతకటాభిషేకం, పూజలతో పాటు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. శుద్ధ్యోదక స్నానం అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ మాట్లాడుతూ అర్చకులు వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి పెందోట సోము మాట్లాడుతూ సామాజిక విప్లవాన్ని సాధించి సమాజంలో మూఢ విశ్వాసాలను పారద్రోలి మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగించిన మహనీయుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు కొండోజు కృష్ణమాచారి, శ్రీపాద కృష్ణమాచారి, కన్వీనర్ దాసోజు యాదగిరి, దాసోజు అరుణ, కో కన్వీనర్ పగడిమర్రి వెంకటాచారి, విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, నరేంద్రబాబు, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షుడు కొత్తపల్లి రాములు, పోలుజు శ్రీనివాసచారి, వెంకటాచారి, భీష్మాచారి, కోటేశ్వరమ్మ, పర్వతం విజయలక్ష్మి, మమత తదితరులు పాల్గొన్నారు. सूर्यग्रहस्यालक्षदिग्भागे ग्रहमावाहयामि स्थापयामि पूजयामि ॐ उद्भोज्यस्वाध्याकृतेन मिष्ठापूर्ते सगोदरे धामयन् च ఏదైనా ద్రవ్యాన్ని పదార్థాన్ని లోహాన్ని కానీ అలా మూర్తిని కూడా శ్రవణం చేయాలి. ఈ మహాశ్రవణము ఎప్పుడైనా సంవత్సరం ఒక్కసారైనా కూడా శ్రవణము చేసిన ఏది సర్వదో. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవాన్ని నల్గొండలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ బ్రహ్మంగారి గుట్టపై వెలిసినటువంటి శివాలయం ప్రాంగణంలో ఆరాధన మహోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇది ఉదయం ప్రారంభమైన ఆరాధన మహోత్సవం సాయంత్రం వరకు కూడా కొనసాగుతూ ఉంది. దీంట్లో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. పుణ్యవచనము, తర్వాత గణపతి పూజ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ సభ్యులందరూ కూడా పాల్పంచుకొని కార్యక్రమంలో ముందు చేస్తా ఉన్నారు. టీవీ శర్మ గారి ఆధ్వర్యంలో, వారి శిష్య బృందం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాసి సజీవ సమాధి అయిన ఈ రోజు 332వ సంవత్సరం ఇది. దీన్ని మనము ఆరాధన ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఇది 3వ సంవత్సరం మా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ తరఫున చేస్తూ ఉన్నాం. బ్రహ్మంగారి గుట్ట మీద శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమాలు, అభిషేకాలు ప్రారంభమైనాయి. అభిషేకాలంతరం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి స్వామివారి పట్ల భక్తి విశ్వాసాన్ని మేము వెదజల్లుతూ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ పక్షాన ఈ బూరుగు చెట్టులో ఉన్నటువంటి బ్రహ్మంగారికి మరి కొత్తగా అలంకరణ చేసినటువంటి గ్రిల్స్ అయితే లోపల స్వామివారిది అయితేంది, మకరతోరణం అయితేంది కూడా అద్భుతంగా మేము రూపొందించాము. ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఈ స్వామివారిని దర్శించి వారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతాము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 332వ సమారాధన కార్యక్రమం శ్రీ బ్రహ్మంగారి గుట్ట నల్గొండ యందున ఎంతో వైభవంగా వైదికోక్తముగా నిర్వహిస్తున్నాము. ఉదయం ప్రాతకాలం నుంచి మహాగణాది పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, మంటపారాధనలు చేస్తూ ఉన్నాము. మహాశ్రవణ కార్యక్రమం జరుగుతుంది. స్వామి గారికి ఎంతో వైభవంగా విద్య మంచిగా చక్కగా కృతముగా పూజలు గావింపి భక్తులకి స్వామివారు ముగ్ధ మనోహరమైనటువంటి రూపంలో దర్శనమిస్తూ అందరికీ కూడా అనుజ్ఞవిస్తూ సకల జ్ఞానాన్ని స్వామివారు ప్రసాదింపజేస్తూ భక్తులు దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన మనవి.